అందరి మీద రంగులు కట్టి నువ్వు పారిపోతావే ఉండు నీ పని చెప్తావు. నువ్వు నీ బ్యాచ్ పెద్ద రౌడీ అనుకుంటున్నారా? నువ్వు గుండా పెద్ద నీకన్నా పెద్ద గుండరా? నువ్వు రౌడీ అయితే నీకన్నా పెద్ద రౌడీని. నేనెవరో తెలుసా? హంతకుణ్ణి హంతకుణ్ణి హంతకుణ్ణి. నేను రోజు కాలేజ్కి ఎక్కడ చూస్తానో తెలుసా? సెంట్రల్ జైలించరా, సెంట్రల్ జైలించరా. రవి సారీ రా, తెలియక పొరపాటు చేశాను. ఆల్ ది బెస్ట్ రా. నా పేరు ఆదికేశవరెడ్డి. అంటే ఎస్, ఆయన. ఏంట్రా అన్నావు? నీ ముందు తల దించుకొని బ్రతకాలా? తల దించే వంశంలో పుట్టలేదురా, తొడ కొట్టే వంశంలో పుట్టా. నా తాతని కంటితో తిడితేనే తట్టుకోలేని వాణ్ణి ఒంటి జోలికొస్తే ఉప్పు పాత్ర వేస్తా. పిడికిలితో గుద్దానంటే పిడుగురాళ్ల దద్దలెళ్ళిపోవాలి. వదులు, నీకే చెప్పేది వదులు. వదలకు, పట్టుకో. వదలమంటుంటే కడతానంటుంటే నీ మొహం. నీకు సరిగ్గా చీర కట్టుకోవడం రాదు, నాకు పంచ కడతావా? వెళ్ళు వెళ్ళు, వెళ్ళవమ్మా వెళ్ళు. ఇదేమన్నా పెద్ద బ్రహ్మ విద్య? ఆడవాళ్ళు చీర కూర్చొని పెట్టుకున్నట్టు మగవాళ్ళు ఇలా మడతలు పెట్టి కూర్చోబెట్టుకుంటారు, అంతేగా? అమ్మాయి ఏదో ముచ్చట పడుతుంది, పంచ కట్టినవయ్యా బాబు. ఇది మొత్తానికి నా పంచ ఊడి భయపడతావెందుకు? అది మ్యాటర్. మన బ్లడ్ లో ఉన్న వేడి గురించి నీకు సపరేట్ గా చెప్పక్కర్లేదు అనుకుంటా. చూడు బాసు, కిరీటం ఇక్కడ పెట్టాలి అనుకో. ఎరా రౌడీవా నువ్వు? రౌడీవా నువ్వు? నీది కాదురా రౌడీజం. నీ ప్లేస్కి వచ్చి నిన్ను కొట్టాను చూడు, ఇదిరా రౌడీజం. ఒక్కటి గుర్తుంచుకో, నిప్పుతో పెట్టుకుంటే కాలిపోతావు, నీరుతో పెట్టుకుంటే మునిగిపోతావు, ఈ సాంబాతో పెట్టుకుంటే చచ్చిపోతావు, చచ్చిపోతావు. నోట్లో బీడి ముక్క, బతకడానికి కొబ్బరి చెక్క. నువ్వా నన్ను చంపడానికి వచ్చిన రౌడీవి? రేయ్, బతుకుంటే కొబ్బరి బోండాలు అమ్ముకొని బతకొచ్చు, పోరా. చూడప్పా, నీ యారో నా యారో, నాకు నీకు మధ్య ఏ గొడవ లేదు. తల్లి లేనోనప్ప, ఇంకో తల్లి తన బిడ్డ గురించి ఏడుస్తా ఉంటే చూడలేక ఈ పని కొప్పుకున్నాను. పగలనక, ఎండనక, వాననక, వాగనక, వరదనక, రాయనక, రప్పనక, దుమ్మనక, దుబ్బనక, ముళ్ళనక, ముంపనక, పురుగనక, పామనక. కోడి కూత కుయ్యగానే నాగలెత్తి పొలం చేరి సాలు పట్టికొండ్ర వేసి దుక్కి దున్నిదుగా లేసి నీరు పెట్టి దమ్ము చేసి విత్తు నాటి పైరు పెంచి పస్తులుండి పుస్తలమ్మి మందు జల్లి కలుపు తీసి కాపు కాచి ముసలి ముతక మా నాన్న పిల్ల జల్లా ఇల్లంతా ఏకమై కోత కోసి కుప్ప నూర్చి. పూజలు బాగా జరిగాయమ్మా? నేనేనమ్మా అశోక్ అంటే. నీ చిన్న కొడుకుని కొట్టింది నేనే. తప్పు చేశాడమ్మా, అందుకే కొట్టాను. అంతటితో వదిలేయకుండా నన్ను చంపడానికి వచ్చి వాడే చావు బతుకుని జరుపుకున్నాడు. ఇంత తెలిసి 100 మందిని డీల్ చేసిన నన్ను చూసిన నీ పెద్ద కొడుకు బుద్ధి లేకుండా మళ్ళీ నా మీదకి ఆఫ్టర్ ఆల్ 10 మందిని పంపించాడు. అసలు వీడికి బ్రెయిన్ ఉందనాలా లేదనాలా? నువ్వు చాలా పెద్ద తప్పు. ఆఫ్టర్ ఆల్ కాదు సార్, భారతదేశంలో రోజుకి 1,50,00,000 మంది మా రైల్వేలో ప్రయాణిస్తున్నారు సార్. 8,000 స్టేషన్లు సార్, 1,07,000 కిలోమీటర్ల రైల్వే ట్రాక్ సార్. భారతదేశంలో రోజుకి రైల్వే 22 లక్షల కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంది సార్. ఆఫ్టర్ ఆల్ కాదు సార్,
మొత్తం 64 డివిజన్లు సార్, 15 లక్షల మంది ఎంప్లాయీలు సార్. ఒక్క మన సెకండ్ డివిజన్ లో 170 ట్రైన్లు, 600 Yo, your mom's the tiger, he's got the power under the cover. You better watch out, his eyes are fire. That's gonna break you down. ఈడెవడు? ఏమిటే పడుండేది? మనందరం కలిసి పడతాం. వీళ్ళిద్దరు మా ఊళ్ళో లేడీస్ కాదు తెలుసా? మా గురువు గారిని సాంతో నాకేశారు. ఇదిగో ఈ సూర్యకాంతం గారు అయితే మరీను పెద్ద ముదురు టెంకి. మీ గురుగారేం లేత కాదు బాబు, ఆయన ముదిరే. ఈడేంట్రా ఎంతమందిని వేసుకొస్తున్నాడు? అబ్బా బామా, ఇక చెప్పక తప్పడం లేదే. ఇదిగో ఈ చంద్రకళని మా గురువుగారు ప్రేమించారు. అమ్మ బట్టోయ్. లవ్ చేసావుగా, రిస్క్ తప్పదు. ఎవడరా మీరు? నీ చెల్లిని ప్రేమించింది ఎవడో తెలియకుండానే వెంట పడుతున్నావా? ఈడే. నువ్వు నీ చెల్లిని అన్నలా చూసుకున్నావు లేదో నాకు తెలియదు, కానీ నిన్ను అన్నలా ఫీల్ అయ్యేటట్టు చేసింది మాత్రం వీడే. అనుకున్నది అనుకున్నట్టు జరిగితే వీడే నీ కాబోయే బావ. మరిగే రక్తం పొంగే నరం మండే గుండె ఎగసే కండ మడమ తిప్పని పౌరుషం మసి చేసే రోషం మాట మరవని మెదడు. ఇది నా బాడీ స్ట్రక్చర్. వీటిల్లో దేన్ని కెలికినా చాలా డేంజర్ భాయ్, కానీ ప్రేమించే నా మనసుని కెలికితే మాత్రం ఎక్కడ సునా. అమ్మా అంటే చేతిలో పడేసే ముష్టే తెలుసు సార్, కానీ అమ్మ చేతి ముద్ద ఎలా ఉంటుందో తెలియదు సార్. ప్రతి ఇల్లు చల్లగా ఉండాలని కోరుకునే అలవాటు సార్, కానీ ఏ ఇంట్లోనూ నాకింత చోటిచ్చే మనిషి లేడు సార్. ఎవరి ప్రాణం మీదకి వచ్చినా నేను చచ్చైనా కాపాడాలనిపిస్తుంది సార్, కానీ నాకేదైనా జరిగితే మాత్రం అయ్యో అనడానికి అయిన వాళ్ళు కూడా. నిన్ను ఎన్ని రకాలుగా చంపాలో అన్ని రకాలుగా చంపుతాను. చంపడంలో నాకు ఇష్టం రికార్డు ఉందని మా నాన్న అంటుంటాడు. ఏంట్రా రికార్డులన్నీ రికార్డుల గురించి నా దగ్గర మాట్లాడుతున్నారు? నిక్కర్లు వేసుకునే వయసులోనే రికార్డులన్నీ మడతేసి జేబులేసుకున్నోండి. నీకు చంపడంలో స్టేట్ రికార్డు ఉంటే నాకు నరకడంలో వరల్డ్ రికార్డు ఉంది. అమ్మ తోడు. కాలేజ్ అనుకున్నారా, ఖజురహో పబ్ అనుకున్నారా? ఏం జరుగుతుంది ఇక్కడ? రే, ఇక్కడ నీకేంట్రా పని? అమ్మని నువ్వేంటి ఇక్కడ? అయినా జబ్బలు కనిపించేలా షర్ట్ ఏంటి, పిక్కలు కనిపించేలా స్కర్ట్ ఏంటా? మా కాలేజ్కి వచ్చి మమ్మల్ని కమెంట్ చేస్తావా? ఎవడ్రా నువ్వు? ఎవరా? ఈస్ ద హెడ్ ఆఫ్ యాంటీ లవర్ స్క్వాడ్. యాంటీ లవర్ స్క్వాడా? యాంటీ లవ్ స్క్వాడ్? యాంటీ లవర్ స్క్వాడా? ఎస్, మీ కాలేజ్ లో పాస్ పర్సెంటేజ్ తగ్గిపోయి లవర్స్ పర్సెంటేజ్ పెరిగిందని కంప్లైంట్స్ రావడంతో పై నుంచి మమ్మల్ని ఇక్కడ పంపించారు. ఈ రోజు నుంచి. హలో తమ్ముడు ఎక్కడున్నావు? నేను కొరియాలో ఉన్నా, నువ్వెక్కడున్నావు? నేను డిప్రెషన్ లో ఉన్నాను రా. మిస్సింగ్ యూ తమ్ముడు. నీకు అర్థం కావట్లేదు. నేను నీకు చాలా రెస్పెక్ట్ ఇస్తా. నువ్వు ఫ్రెండ్షిప్ కి రెస్పెక్ట్ ఇస్తావేమో, నేను ఫ్రెండ్షిప్ కి ప్రాణం ఇచ్చేస్తాను. అలాంటి ఎక్కడ దొరుకుతాడని వెయిటింగ్ ఇన్నాళ్ళు. కరెక్ట్ గా నువ్వు దొరికావు. నేను కొరియా నుంచి రాగా ఇచ్చేస్తానులే. ఇప్పుడు ఫోన్ పెట్టి ఈడొకడు. రైట్రా అన్న, కానీ మనుషుల నుంచి జంతువుని వేరు చేసేదే ఎమోషన్. సో ఇప్పుడు నా ఎమోషన్ జీరో ఎమోషన్స్, జీరో ఎనిమీస్. నాన్న నన్నెప్పుడూ వెంటాడే ఎమోషన్. ఏ ఎమోషన్ అయినా చిరునవ్వుతో ఎదుర్కోవడం ఒక్క మా నాన్నలోనే చూశాను. మోసం చేస్తేనే పైకొస్తాడనడానికి ప్రతీక రావు.
బలవంతుడు బలహీనుణ్ణి భయపెట్టి బతకడం ఆనవాయితీ. బట్ ఫర్ అ చేంజ్ ఆ బలహీనుడి పక్కన కూడా ఒక బలం ఉంది. జనతా గ్యారేజ్ ఇచ్చట అన్ని రిపేర్లు చేయబడు. పులిందల పూలంగళ్ళ కాడ నుంచి కడప కోటిరెడ్డి సర్కిల్ దాకా, కర్నూలు కొండారెడ్డి బుర్జి కాడ నుంచి అనంతపురం క్లాక్ టవర్ సెంటర్ దాకా, బళ్ళారి గనుల్లో దాంకున్న బెలగం పొనాల్లో పండుకున్నా వదలా, తరుముకుంటా వస్తా, తలకై కోస్తా. మీరు తీసుకొచ్చింది గోండ్ల పిల్లనండి. అయితే వాళ్ళకి ఏమైనా 2 కొమ్ములు ఉంటాయా? ఒక కాపరుంటాడు. పులిని సానా పెద్ద కథ సామి. రక్తంతో సంద్రమే ఇరుపెక్కిన కథ మా దేవర కథ. మనిషికి బతికేంత ధైర్యం చాలు, చంపేంత ధైర్యం కాదు. అదో కూడదు అని మీరు మళ్ళీ ఆ ధైర్యాన్ని. మంచి చెడు, తప్పు ఒప్పు, పాపం పుణ్యం అనే ప్రతి గీతని, పేరు తెచ్చిపెట్టని సాక్ష్యాలు లేని త్యాగాలు ఎన్నో చేస్తాను. దాని ఖరీదు నా ప్రాణమైన, చివరికి నా ఆత్మైనా సరే చెల్లిస్తాను. ఆలోచించకుండా దాటేస్తాను. ఇప్పుడు నేను మనిషిని కాను, ఒక ఆయుధాన్ని.